Hello everyone, welcome back to our channel Learning Land. Today we are learning some most important English sentences between parents and teachers. మనం పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు టీచర్స్ని మన పాప గురించి లేదా బాబు గురించి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాం కదండి. సో ఆ క్వశ్చన్స్ ఏంటో అసలు ఆ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ వన్, నేను వెనీషా వాళ్ళ అమ్మని. మా పాప పేరు వెనీషా అండి. అందుకే నేను వెనీషాని యూజ్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ అనేవి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను వెనీషా వాళ్ళ అమ్మని అని పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. దాన్ని ఇంగ్లీష్‌లో ఐ యామ్ ది మదర్ ఆఫ్ వెనీషా. ఐ యామ్ ది మదర్ ఆఫ్ వెనీషా అంటే నేను వెనీషా వాళ్ళ అమ్మని. నెక్స్ట్ క్వెషన్, మా పాప ఎలా చదువుతుంది? మా పాప ఎలా చదువుతుంది? హౌ ఈజ్ మై డాటర్ స్టడీయింగ్ లేదా హౌ ఈజ్ షీ స్టడీయింగ్ అంటే ఆమె ఎలా చదువుతుంది లేదా మా పాప ఎలా చదువుతుంది. హౌ ఈజ్ మై డాటర్ స్టడీయింగ్. నెక్స్ట్, ఆమె ప్రవర్తన క్లాస్లో ఎలా ఉంటుంది? ఆమె ప్రవర్తన క్లాస్ రూమ్లో ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటాం కదండి. దానిని హౌ ఈజ్ హెర్ బిహేవియర్ ఇన్ ది క్లాస్ రూమ్. హౌ ఈజ్ హెర్ బిహేవియర్ ఇన్ ది క్లాస్ రూమ్. బిహేవియర్ అంటే ప్రవర్తన, ఇన్ ది క్లాస్ రూమ్ అంటే క్లాస్లో. సో హౌ ఈజ్ హెర్ బిహేవియర్ ఇన్ ది క్లాస్ రూమ్. ఆమె ప్రవర్తన క్లాస్లో ఎలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హోంవర్క్ లేదా అసైన్మెంట్స్ అనేవి టైంకి సబ్మిట్ చేస్తుందా? హోంవర్క్స్ లేదా అసైన్మెంట్స్ అనేవి టైంకి మీకు సబ్మిట్ చేస్తుందా మేడం అని అడుగుతూ ఉంటాం కదండి. దానిని డస్ షీ సబ్మిట్ ద అసైన్మెంట్ ఆర్ హోంవర్క్ ఆన్ టైమ్. డస్ షీ సబ్మిట్ ద అసైన్మెంట్ ఆర్ హోంవర్క్ ఆన్ టైమ్ అంటే టైంకి. సో టైంకి ఆమె హోంవర్క్ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తుందా మీకు. నెక్స్ట్ క్వశ్చన్, ఆమెకు ఏ గ్రేడ్ వచ్చింది మేడం. ఆమెకు ఈసారి ఏ గ్రేడ్ వచ్చింది అని అడగడాన్ని వాట్ గ్రేడ్ డిడ్ షీ గెట్. వాట్ గ్రేడ్ డిడ్ షీ గెట్ అంటే ఆమెకి ఏ గ్రేడ్ వచ్చింది. నెక్స్ట్, ఆమె అన్నీ చదువుతుంది కానీ మేడం త్వరగా మర్చిపోతుంది. ఇది అందరు పేరెంట్స్ అంటూనే ఉంటారు కదండి. సో దానిని ఇంగ్లీష్లో షీ ఈజ్ రీడింగ్ ఆల్ బట్ ఫోగెట్టింగ్. షీ ఈజ్ రీడింగ్ ఆల్ ఆమె అన్నీ చదువుతుంది కానీ ఫోగెట్టింగ్ అన్నీ మర్చిపోతుంది. షీ ఈజ్ రీడింగ్ ఆల్ బట్ ఫోగెట్టింగ్ ఆమె అన్నీ చదువుతుంది కానీ మర్చిపోతుంది. నెక్స్ట్, మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి మేడం. మళ్ళీ ఎగ్జామ్స్ మనకి ఎప్పుడు జరుగుతాయి. వెన్ విల్ ద ఎగ్జామ్స్ బి హెల్డ్ అగైన్. వెన్ విల్ ద ఎగ్జామ్స్ బి హెల్డ్ అగైన్. హెల్డ్ అంటే జరగడం. సో మనకి మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి మేడం అని అడుగుతాం కదండి. దాన్ని వెన్ విల్ ద ఎగ్జామ్స్ బి హెల్డ్ అగైన్. నెక్స్ట్, స్పోర్ట్స్లో మా పాప ఎలా ఉంది లేదా స్పోర్ట్స్ మా పాప ఎలా ఆడుతుంది అని అడుగుతూ ఉంటాం కదా. దానిని హౌ ఈస్ మై డాటర్ డూయింగ్ ఇన్ స్పోర్ట్స్. హౌ ఈజ్ మై డాటర్ డూయింగ్ ఇన్ స్పోర్ట్స్. మా పాప స్పోర్ట్స్లో ఎలా ఉంది లేదా మా పాప స్పోర్ట్స్ అనేవి ఎలా ఆడుతుంది. హౌ ఈజ్ మై డాటర్ డూయింగ్ ఇన్ స్పోర్ట్స్. నెక్స్ట్, ఆమె ఏదైనా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటుందా. ఆమె ఏమైనా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుందా అని అడుగుతుంటాం కదండి. దానిని డస్ షీ పార్టిసిపేట్ ఇన్ ఎనీ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్. డస్ షీ పార్టిసిపేట్ ఇన్ ఎనీ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్. కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏమైనా కార్యక్రమాలలో. మా పాప ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొంటుందా. డస్ షీ పార్టిసిపేట్ ఇన్ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్. నెక్స్ట్, వెనీషా హిందీ అసలు చదవలేకపోతుంది మేడం. వెనీషాకి హిందీ అసలు రావడం లేదు. దానిని వెనీషా ఈజ్ నాట్ ఏబుల్ టు రీడ్ హిందీ ఎట్ ఆల్. వెనీషా ఈజ్ నాట్ ఏబుల్ టు రీడ్ హిందీ ఎట్ ఆల్ అంటే వెనీషా హిందీ అసలు చదవలేకపోతుంది. వెనీషా ఈజ్ నాట్ ఏబుల్ టు రీడ్ హిందీ ఎట్ ఆల్. నెక్స్ట్, ఈసారి మార్కులు బాగా తగ్గాయి లేదా ఈసారి మార్కులు బాగా తగ్గిపోయాయి అనడాన్ని దిస్ టైమ్ ద మార్క్స్ హ్యావ్ రెడ్యూస్డ్ సిగ్నిఫికెంట్లీ. దిస్ టైమ్ ద మార్క్స్ హ్యావ్ రెడ్యూస్డ్ సిగ్నిఫికెంట్లీ. రెడ్యూస్డ్ అంటే తగ్గిపోవడం, సిగ్నిఫికెంట్లీ అంటే బాగా. సో దిస్ టైమ్ అంటే ఈసారి లేదా ఈ టైంలో. దిస్ టైమ్ ద మార్క్స్ హ్యావ్ రెడ్యూస్డ్ సిగ్నిఫికెంట్లీ. ఈసారి మార్కులు బాగా తగ్గిపోయాయి. నెక్స్ట్, బాగానే చదువుతుందా మేడం లేదా ట్యూషన్ ఏమైనా పెట్టించాలా అని అడుగుతూ ఉంటాం కదండి. దానిని ఇంగ్లీష్లో డస్ షీ స్టడీ వెల్ ఆర్ డస్ షీ నీడ్ ఎక్స్ట్రా ట్యూషన్. ఆమె బాగా చదువుతుందా లేదా ట్యూషన్ ఏమైనా పెట్టించాలా అని అడగడాన్ని డస్ షీ స్టడీ వెల్ ఆర్ డస్ షీ నీడ్ ఎనీ ఎక్స్ట్రా ట్యూషన్ అంటే ఆమె బాగా చదువుతుందా లేదా ట్యూషన్ ఏమైనా పెట్టించాలా మేడం. నెక్స్ట్, ఆమె ఇతర పిల్లలతో ఎలా ఉంటుంది లేదా ఆమె తోటి చిల్డ్రన్స్తో ఎలా ఉంటుంది అని అడగడాన్ని
హౌ డస్ షీ బిహేవ్ విత్ అదర్ చిల్డ్రన్? హౌ డస్ షీ బిహేవ్ విత్ అదర్ చిల్డ్రన్ అంటే ఆమె ఇతర పిల్లలతో ఎలా ప్రవర్తిస్తుంది లేదా ఆమె ఇతర పిల్లలతో ఎలా ఉంటుంది. హౌ డస్ షీ బిహేవ్ విత్ అదర్ చిల్డ్రన్. నెక్స్ట్, నేను మా అమ్మాయి ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మా అమ్మాయి ప్రోగ్రెస్ స్కూల్లో ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు నో అబౌట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మై డాటర్. ఐ వాంట్ టు నో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అబౌట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మై డాటర్. మా డాటర్ యొక్క లేదా నా కూతురి యొక్క ప్రోగ్రెస్ని. సో ఐ వాంట్ టు నో అబౌట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మై డాటర్. నేను మా అమ్మాయి ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్, కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ప్లీజ్ మేడం మా పాప మీద కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి అని అంటూ ఉంటాం కదా, దానిని ప్లీజ్ టేక్ ఏ లిటిల్ ఎక్స్ట్రా కేర్. ప్లీజ్ టేక్ ఏ లిటిల్ ఎక్స్ట్రా కేర్ అంటే మా పాప మీద దయచేసి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. సో చూసాం కదండి పేరెంట్స్ మరియు టీచర్స్ మధ్య ఉన్న ఈ కన్వర్సేషన్స్ అనేవి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.